అది కూడా పెళ్ళైన కొత్తలోనే కొత్తలో, షుగర్ అనేది ఈ మధ్యన ఎందుకో చాలా కామన్ అయిపోయింది. అంతకుముందు ఒక 40-50 ఇయర్స్ 60 ఇయర్స్ వచ్చేది ఇప్పుడు 20-25-30. ఆ టైంలో వాళ్ళు అసలు మానసికంగా ఎంత కుంగిపోతారు. అసలు మీకు షుగర్ రావడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? స్ట్రెస్ఫుల్ లైఫ్ మేడం, అదొకటి. నేనున్న వర్క్ అలాంటిది. సో సాఫ్ట్వేర్ జాబ్. అంటే మామూలుగా అయితే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు యోగా మెడిటేషన్ అశ్రద్ధ చేస్తారు. మీకు షుగర్ రాగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే బాగా స్ట్రెస్ టెన్షన్ అయ్యారా? అంత చిన్న ఏజ్లో వచ్చేసరికి ఇంకా మైండ్లో అదే తిరిగేదారు, లైఫ్ లాంగ్ ఇంకా మెడిసిన్స్ వాడాలి. నేచర్ మంత్ర గురించి వినగానే ఫస్ట్ ఏమనుకున్నారు? మనకేం మెడిసిన్స్ లేకుండా జస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోని. మీకు బాగా ఏది బాగా నచ్చింది నేచర్ మంత్ర డైట్ కి కానీ మెడిటేషన్ కానీ? పంపించే లంచ్ కానీ జ్యూస్ కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అంటే ఫుడ్ మిస్ అవుతున్నా అనే ఫీలింగే ఉండదు అసలు యాక్చువల్లీ. సార్ మరి ఇంకా అలా ఉన్నప్పుడు మెడిసిన్ ఇంకా యూజ్ చేయాల్సిన అవసరం? మన నేచర్ మంత్రాన్ని మెడిసిన్ తీసేసిన తర్వాత లెవెల్స్ ఇప్పుడు ఒక 2 months 3 months మీరు ఒక డైట్ చెప్తారు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసే అవకాశం ఉంటుందంటారు? ఒకటే అండి, తర్వాత కూడా ఏం లేదు. నేను ప్రతి చోట చెప్తానే ఉంటాను, ముందు బాడీకి కావాల్సింది ఒక పూట ఇవ్వండి, అది ఇస్తే బాడీ తన పని అది చేసుకుంటుంది. యూత్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? హెల్త్ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు, మీరు కూడా సఫర్ అయ్యి దాన్ని నుంచి బయటకు వచ్చారు, ఓవర్కమ్ చేసి బయటకు వచ్చారు. బేసికలీ డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇలాంటివి ఏ డిసీజ్ వచ్చినా భయపడకుండా సో మన లైఫ్ స్టైల్ని మార్చుకోగలిగితే చాలు. నమ్మకం అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంది, వాళ్ళు బాగా చేయాలి. వాళ్ళు మనం చెప్పేది నమ్మి ఆ ధైర్యం తెచ్చుకొని అన్నీ చెప్తాం, అంతా మనం చాలా మోటివేట్ చేస్తాం, వాళ్ళకి మంచి అన్నీ ఉంటాయి. దానికి వాళ్ళు ఇవన్నీ చేస్తే అసలు ఈజీగా తగ్గుతాయి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం అందరికీ తెలుసు. సరిగ్గా తినాలని తెలుసు, రైట్ డైట్ తీసుకోవాలని తెలుసు, ఆరోగ్యంగా ఉండాలని తెలుసు. కానీ ఎంతమంది ఫాలో అవుతున్నాం? అది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఫాలో అవ్వాలంటే ఫస్ట్ సరైన ఆహారాన్ని మనం కుక్ చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి, దాన్ని టైం ప్రకారం తినాలి. కానీ ఈ రోజుల్లో మనమున్న బిజీ లైఫ్ స్టైల్లో ఇదంతా ఎంతమంది కుదురుతుంది? కష్టం కదా. అయితే నేచర్ మంత్ర ద్వారా మంచి ఆహారమే వస్తుంది. మంచి ఆహారం, న్యూట్రిషన్ డైట్ కేవలం వెయిట్ లాస్కేనా అంటే కాదు, ఎలాంటి జబ్బునైనా సరే తగ్గించడానికి అంటున్నారు కదా మన నేచర్ మంత్ర ప్రభాకర్ గారు. అనడమే కాదు, చాలా మంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సెట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో ఒక పర్సన్ సాయికృష్ణ గారు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు. మరి ప్రభాకర్ గారితో, సాయికృష్ణ గారితో కూడా మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. నిజంగా వండర్ఫుల్ జాబ్ సార్. అంటే ఎంత ప్రౌడ్గా అనిపిస్తుంటుందంటే ఇవాళ రేపు ఉన్న బిజీ లైఫ్లో మంచి ఫుడ్ కుక్ చేసుకోవడం చాలా కష్టం, తినాలని అందరికీ ఉంటుంది. అలాంటిది మంచి ఆరోగ్యంతో కూడిన మంచి ఆహారాన్ని మా అందరికీ ఇస్తున్నారు. సో ఒక్కసారి మీ మాటల్లో ఇంకొకసారి మన వ్యూవర్స్కి ఆల్రెడీ తెలుసు, బట్ ఇంకొకసారి నేచర్ మంత్ర గురించి చెప్తూ ఆయన గురించి కూడా మీరు చెప్పండి సార్. అయితే ఇప్పుడు దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక యూత్కి ఇప్పుడు అంతకుముందు ఒక 40-50 ఇయర్స్ 60 ఇయర్స్ వచ్చేది ఇప్పుడు 20-25-30. ఇప్పుడు సాయికృష్ణ కూడా 30 దాటాడు అంతే. 30 మంచి యూత్, మొన్ననే మ్యారేజ్ చేసుకోవటం, దాని తర్వాత అనుకోకుండా షుగర్ రావటం, ఇది ఇక్కడ మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు యూత్కి మనం అది చర్చిద్దాం. మనం సరే ఈ ఫుడ్ గురించి చెప్పినా కూడా ఆ ఏజ్లో ఎంత సఫర్ అవుతున్నారు, వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళ పరిస్థితి. అది కూడా పెళ్ళైన కొత్తలోనే షుగర్ అనేది ఈ మధ్య ఎందుకో చాలా కామన్ అయిపోయింది. ఆ పెళ్లి టెన్షన్, ఏం టెన్షన్. అవును, ఆ టైంలో వాళ్ళు అసలు మానసికంగా ఎంత కుంగిపోతారు. వాళ్ళకి సాయికృష్ణ గారు మనం ఏం చెప్తున్నాం, ఎలా తగ్గించుకున్నాడు, ఎంత ముందు ఎలా సఫర్ అయ్యాడు అనేది మనకి వాళ్ళ ముఖ్యమైన విషయం. సాయికృష్ణ గారు, మరి నిజంగా అంటే 30s లోనే డయాబెటీస్ రావడం అనేది నిజంగా కాస్త బాధాకర విషయము. అసలు మీకు షుగర్ రావడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? స్ట్రెస్ఫుల్ లైఫ్ మేడం, అదొకటి. ప్లస్ ఇక మనం పెళ్లి కోసం బాగా టెన్షన్ పడ్డారా? పెళ్లి గురించి అని కదా, నేనున్న వర్క్ అలాంటిది. సో సాఫ్ట్వేర్ జాబ్, సో స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ అని అనుకుంటున్నా మెయిన్ రీజన్. బట్ నాకు 32 ఇయర్స్కి షుగర్ వచ్చింది. అంటే ఇప్పటికి 1.5 year ముందు తెలుసు నాకు షుగర్ వచ్చింది అని. సో అప్పటికి నేను వేరే ట్రై చేశాను, లైక్ హోమియోపతి, ఆయుర్వేదిక్, బట్ అందులో నుండి రిజల్ట్స్ రాలేదు. సో అప్పటికే నేను ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్ స్టార్ట్ చేసేసాను. 3 months చేశాను. 3 months వాడిన తర్వాత నేచర్ మంత్ర అది నేను వీడియో చూసి బేసికలీ సార్కి కాల్ చేశాక కొంచెం నమ్మకం కలిగింది. ఓకే, ఇది వాడి చూద్దాం, ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు అని. సో అది వాడడం స్టార్ట్ చేశాక 4th weekకి నాకు డిఫరెన్స్ తెలిసింది. నా షుగర్ లెవెల్స్ అన్ని నార్మల్ రేంజ్కి వచ్చేసాయి. టాబ్లెట్స్ కూడా కంప్లీట్గా ఆపిచ్చేసాడు సార్. సో ఇప్పుడు వితౌట్ టాబ్లెట్స్ నాది నార్మల్ రేంజ్లో ఉన్నాయి. నార్మల్ రేంజ్ లో ఉంది. ఇప్పుడు మెడిసిన్ యూస్ చేస్తున్నారు? చేయట్లేదు.
యూస్ చేయకపోయినా మీకు ఏం ఏమనిపించలేదు? అనిపించట్లేదు. ఓకే. సో ఆ డైట్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్. సో సార్ చెప్పిన స్కెడ్యూల్ ప్రకారం అన్నీ అలాగే తీసుకుంటున్నాను. దాంతోపాటు యోగా, మెడిటేషన్ చేస్తే మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. హెల్త్ వైజ్ కూడా చాలా బెటర్ అనిపిస్తుంది. అంటే మామూలుగా అయితే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు యోగా మెడిటేషన్ అశ్రద్ధ చేస్తారు. చేయరు అండ్ డైట్ కూడా ఆ తీసుకోవాలి. భయానికి ఏదో షుగర్ ఏమైనా బాడీని ఏదో చేసిద్దని ఒక భయానికి చేస్తారు, తగ్గుతుంది. తర్వాత మళ్ళీ తప్పులు చేస్తారు, అది వేరే విషయం. కానీ ముందు కోర్సులో ఉన్నప్పుడు కూడా అవి చేయరు. కానీ ఇక్కడ తను అట్లా చేయలేదు. ఆ, సాయి కృష్ణ అసలు ఇప్పటికీ మెడిటేషన్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఏది వదిలిపెట్టడు. ఫ్యూచర్ లో కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలని అడుగుతున్నాడు. ఓహో. అంత సో అంత ఫుల్ పకడ్బందీగా. హెల్త్ కాన్షియస్ అయిపోయారు. అవును. ఓకే. అసలు ఫస్ట్ మీకు షుగర్ రాగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే బాగా స్ట్రెస్, టెన్షన్ అయ్యారా? ఆబ్వియస్లీ ఉంటుంది. నేను అంత చిన్న ఏజ్లో వచ్చేసరికి ఇంకా మైండ్లో అదే తిరిగేదారు, లైఫ్ లాంగ్ ఇంకా మెడిసిన్స్ వాడాలి. అలా ఉండకూడదనే బేసికలీ వేరే వేరే ట్రైస్ చేశాం, లైక్ హోమియోపతి, ఆయుర్వేదిక్. బట్ ఎక్కడ రిజల్ట్ రాలేదు. ఇక ఫైనలీ ఇక ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే కష్టం అని చెప్పి ఇక ఇంగ్లీష్ మెడిసిన్ స్టార్ట్ చేశాను. బట్ లక్కీలీ లైక్ నేచర్ మంత్ర త్రూ ఆ డైట్ ఫాలో అవుతున్నాను ఇప్పుడు. సో నేచర్ మంత్ర గురించి వినగానే ఫస్ట్ ఏమనుకున్నారు? అమ్మయ్య, నాకు కావాల్సిన డైట్ దొరికింది అనుకున్నారా? అది ఫీల్ అయ్యాను. అంటే వీడియో చూడంగానే కొంచెం నమ్మకం కలిగింది. ఓకే, అంటే మనకేం మెడిసిన్స్ లేకుండా జస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్తోని మన బేసికలీ వచ్చిన జబ్బుని తీర్చుకోవచ్చు అనే ఒక నమ్మకం కలిగింది. సార్తో మాట్లాడాకైతే డెఫినెట్గా ట్రై చేద్దామనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తాను. ఓకే. జనరల్ గా బిజీ లైఫ్ స్టైల్ మీది, వర్క్ బిజీ ఉంటుంది. మరి సార్ ఇచ్చే డైట్ టైం కి తీసుకోవడం సెట్ అవుతుందా? సెట్ అవుతుంది. అది మన చేతిలో ఉంది మేడం, మన కంట్రోల్లో ఉండేది అవన్నీ. సో మనకి ఒకటి కావాలంటే మనం అన్ని సెట్ సెట్ చేసుకోవాలంటే. అది సాయి కృష్ణ ఒకటి ఏంటంటే ఒక బాధాకరమైన విషయం, ఇంట్లో ఫాదర్కి సేమ్ అదే ఏజ్లో వచ్చింది. తన కళ్ళ ముందే తను మెడిసిన్, ఆ బాధలు, ఆ ప్రాబ్లమ్స్ అన్ని చూసుకుంటూ వచ్చాడు. ఇక్కడ వచ్చేసరికి అవన్నీ గుర్తొచ్చి నా లైఫ్ ఇంతేనా, ఇంకా నేను తగ్గదా, ఇట్లాంటి మూడ్లో ఉన్నాడు అసలు ఇక్కడ జాయిన్ అయ్యే ముందు. సో వన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు బాగా ఏది బాగా నచ్చింది? నేచర్ మంత్ర డైట్ కి కానీ, మెడిటేషన్ కానీ? సో అన్నీ బాగున్నాయి మేడం. పంపించే లంచ్ కానీ, జ్యూస్ కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అంటే ఫుడ్ మిస్ అవుతున్నా అనే ఫీలింగే ఉండదు అసలు యాక్చువల్లీ. సో సరిపోయేంత సరిపోతుంది, ఏం ప్రాబ్లం గుంట పొంగడాలు ఇవన్నీ టేస్ట్ చేసేసారా? దోశ, గుంట పొంగడాలు. అసలు ఒక్కొక్క ఫుడ్ నిజంగా తిన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ టేస్ట్ చాలా బాగుంటది. అసలు ఏది మనం మిస్ అవుతున్నట్టే ఉండదు, బట్ రైట్ లోపలికి న్యూట్రిషన్స్ అన్ని కావాల్సినంత దొరుకుతాయి. సో మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు హ్యాపీ? ఆబ్వియస్లీ మెడిసిన్స్ లేకుండా కంట్రోల్లో ఉందంటే మనకి బేసికలీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏం లేదు, ఇలాగే మెయింటైన్ చేయగలిగితే. లెవెల్స్ కూడా ఒకసారి చెప్తే జాయిన్ అవ్వక ముందు ఫాస్టింగ్ నాకు అరౌండ్ 183 ఉండింది. బట్ ఇప్పుడు 107, 109 ఉంటుంది వితౌట్ టాబ్లెట్స్. అప్పుడు మెడిసిన్ తీసుకున్నా అంత ఉండేది, ఇప్పుడు వితౌట్ మెడిసిన్స్ నాది అంత ఉంది. సార్ మరి ఇంకా అలా ఉన్నప్పుడు మెడిసిన్ ఇంకా యూజ్ చేయాల్సిన అవసరం మెడిసిన్ ఆల్రెడీ తీసేసాం కదా. తీసేసారు? మన నేచర్ మంత్ర మెడిసిన్ తీసేసిన తర్వాత లెవెల్స్ అవి. మెడిసిన్ ఉంటే ఇంకా దీన్ని ఇది మనం చేసేది ఏముంది ఇంకా. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక 2 months 3 months మీరు ఒక డైట్ చెప్తారు, ఆ 2-3 నెలలు వాడతారు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసే అవకాశం ఉంటుందంటారా? ఎందుకు వస్తుంది? ఇప్పుడు 2 months చేసిన తర్వాత అర్థమైపోతుంది కదండి ఏం చేస్తే వస్తుంది, మొత్తం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే ప్రాబ్లం వస్తే ఎట్లా తగ్గించుకోవాలి, రాకుండా ఏం చేసుకోవాలి, అసలు అన్ని మొత్తం సొల్యూషన్ అంతా ఇక్కడే ఉంటుందండి. ఇప్పుడు మొత్తం తనకు తెలుసు ఇప్పుడు ఇక ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది ఒకటే అండి. తర్వాత కూడా ఏం లేదు, నేను ప్రతి చోట చెప్తానే ఉంటాను, ముందు బాడీకి కావాల్సింది ఒక పూట ఇవ్వండి, అది ఇస్తే బాడీ తన పని అది చేసుకుంటుంది, ఏ జబ్బులు రాకుండా అదే చేస్తుంది. ఆ మార్నింగ్ది ఇంకోసారి మన ఇష్టం వచ్చినట్టు ఎట్లా తిన్నావో నో ప్రాబ్లం. ఇంకా అది అతిక్రమించి తిన్నా కూడా మళ్ళీ ఎలా దానికి సొల్యూషన్ కూడా ఇందులో మన కోర్సులో ఒక భాగం, అది కూడా చెప్తాం. అసలు ఇంకా వాళ్ళకి ఏమాత్రం హెల్త్ కాన్షియస్ ఉండాలి, హెల్త్ బాగుండాలి అనుకునే వాళ్ళకి జబ్బు రాదండి. అసలు వాళ్ళు తెలిసే వచ్చింది, ఇంకా తెలియకుండా రాదు. సో మైండ్ ని మొత్తానికి అలా, ఎందుకంటే మరి ఒకటి కాదు కదా, ఇక్కడ మనకి అటు మెడిటేషన్, ఇటు యోగా, ఇటు ఫుడ్, ఇన్ని యాంగిల్స్లో ఉంటుంది. అది మనకి ఇంకెక్కడ తప్పు చేయని కరెక్ట్ చేస్తే. ఇప్పుడు సాయి కృష్ణ తప్పు చేయడు ఇట్లా చేస్తే కనుక, ఎందుకంటే ప్రతి దాని వాల్యూ ఏంటి అనేది దానికి అసలు ఆయన తెలుసుకున్నాడు. ఇప్పుడు అసలు అంత డీప్గా మెడిటేషన్ కూడా అట్లా అంత డీప్గా వెళ్ళాడు. దానివల్ల ఇంకా అసలు ఇంకా తనకి రావు ఎట్టి పరిస్థితిలో కూడా అలా చేయగలుగుతాడు దాన్ని. అంటే సో ఇప్పుడు మెడిటేషన్ లో మీరు స్టార్టింగ్ లో మెడిటేషన్ ఇబ్బంది అనిపించలేదా? అలవాటు అవడానికి కొంచెం టైం పడుతుంది, 1 week. బట్ యాజ్ యూ ప్రోగ్రెస్ అయితే ఇప్పుడు బాగానే అనిపిస్తుంది. బేసికలీ స్ట్రెస్ మొత్తం పోయింది మెడిటేషన్ చేయడం వల్ల. మనల్ని అట్ సైడ్ అంటే రైట్ హెల్త్ వైపు తీసుకెళ్ళడానికి ఒక మంచి సైకాలజిస్ట్ లాగా కూడా పనిచేస్తారు కదా సార్. సో బాగా మోటివేట్ చేస్తారు. 360 degrees మనకు హెల్ప్ఫుల్ అవుతుంది, జస్ట్ డైట్ ఒకటే అని కాకుండా.
సో ఏది అవసరమైనా సార్ని అడిగితే చెప్తారు. ఎప్పటికీ అవైలబుల్ ఉంటారు సార్. ఏ టైంలో కాల్ చేసా, వాట్సాప్లో మెసేజ్ చేసా రెస్పాండ్ అవుతారు ఫాస్ట్. ఓకే, మొత్తానికి ఓవరాల్గా అయితే మీకు డైట్ చాలా బాగా అనిపించింది. ఇంకెవరికైనా డెఫినెట్గా సజెస్ట్ చేశారా మీరు? చేస్తానండి, అంటే చెప్తూనే ఉంటాను. చెప్తారు నిజంగా. అంటే ఇలాంటి ఒక మంచి హెల్త్ మనకి కావాలంటే మీలాంటి వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా చాలా ఇంపార్టెంట్. జెన్యున్ ఫీడ్బ్యాక్స్ కదా. సో దాంతో నిజంగా ఇంకా 10 మంది వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సాయికృష్ణ గారు, అయితే మీరు 30-32 అంటే యూత్ మీరు. సో అంటే యూత్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? హెల్త్ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు, మీరు కూడా సఫర్ అయ్యి దాన్ని నుంచి బయటకు వచ్చారు, ఓవర్కమ్ చేసి బయటకు వచ్చారు. సో మీరేం చెప్తారు? బేసికలీ డయాబెటీస్ కానీ, బీపీ కానీ ఇలాంటివి ఏ డిసీజ్ వచ్చినా భయపడకుండా సో మన లైఫ్ స్టైల్ని మార్చుకోగలిగితే చాలు. ప్రాపర్గా డైట్ తీసుకుంటూ కావాల్సినంత ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ మెడిటేషన్ ఇవి చేయగలిగితే దేన్నైనా రివర్స్ చేసుకోగలచ్చు. అదే నేను నేర్చుకుంది బేసికలీ. దానికి కావాల్సిన మోటివేషన్ ఏంటి? మోటో ఏంటి అంటే ఏం చెప్తారు? మన హెల్త్ మనం బాగా చేసుకోవాలంటే అదే మోటివేషన్. ఆటోమేటిక్ గా అది మోటివేషన్ వచ్చేస్తుంది. కరెక్ట్. కేవలం డయాబెటీస్ అనే కాదు కదా, ఎన్ని రకాల రోగాలు తొలగిపోతాయి ఇంకొకసారి చెప్పండి సార్ దీంతో మీరు ఇచ్చే డైట్ తో? అసలు ఏదైనా పోతాయి కదండి. ఒక 90% పైన డ్యామేజ్ అయ్యి ఉంటే కనుక మన శరీరంలో అవి చాలా టైం తీసుకుంటాయి. దాన్ని ఖచ్చితంగా మనం చెప్పడానికి ఉండదు. 90% పైన అయితే మిగిలిన ఏదైనా పోతాయి కదండి. ఇప్పుడు మీ బీపీ ఏంది, షుగర్ ఏంది, ఇటు ఓవర్ వెయిట్ ఏంది. ఇప్పుడు సాయికృష్ణ అసలు మనం కొన్ని మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు తను వెయిట్ ఎంత ఉన్నాడు అడగండి, ఇప్పుడు ఎంత తగ్గాడు? వెయిట్ ఎంత ఉన్నారు? నేను ఇప్పుడు 78 ఉన్నాను. అప్పుడు ఎంత ఉన్నారు? 87 ఉన్నాను. 10 kgs వెయిట్ 10 లాస్ కూడా. kgs వెయిట్ లాస్ కూడా. ఇందులో ఒక జబ్బు కాదండి. ఇటు వెయిట్ తగ్గుతారు, అటు ఉన్న సమస్యలు అన్నిటి మీద పనిచేస్తుంది. ఎందుకంటే బాడీ బేస్నే కదా, మనం మూలాలని కదా, మనం మూలాల నుంచి ఇస్తున్నాం. మనం మూలాల్లో జరిగే లోపాలను సవరిస్తున్నాం. మనం మళ్ళీ వాటిని యథాస్థానానికి తీసుకురావడానికి అయితే ఈ ప్రయత్నం అంతా. ఇంకా ముందు కూడా మేము ఇంకా డీప్గా వెళ్తున్నాం. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఫ్యూచర్ ప్లాన్ ఏమున్నాయి చెప్పండి సార్. అంటే ఇప్పుడు మనం మామూలుగా మొలకలు ఇస్తున్నాం కదా, మొలకలు అనేది ఒక అద్భుతమే. ఇక దాని మించిన ఫుడ్ అనేది ఇంకా ఉండదు అసలు. దాంట్లో ఇంకా ఎక్స్ట్రీమ్ వెళ్ళటానికి మైక్రోగ్రీన్ అంటే ఇప్పుడు అది స్టేజ్ దాటి ఇప్పుడు మేము మొలకలు ఒక 3 days 4 daysలో మనం తీసి అందరికి పంపిస్తున్నాం కదా, దాన్ని ఒక 10 days దాటుతాయి అవి. మొత్తం మొలక ఇంత పొడుగు రావటం, ఆ స్టేజ్కి తీసుకెళ్ళి ఇంకా దీనికన్నా ఇది అద్భుతం, ఇది మహా అద్భుతం ఫుడ్. ఇక అక్కడ దాకా తీసుకెళ్ళడానికి ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నాం ఇంకా మేము. అట్లా ఇంకా ల్యాండ్లో కూడా ఇవన్నీ మేము వాడేవన్నీ అక్కడ పెట్టడం, ఈ మొత్తం ఇప్పుడు ప్లానింగ్ మెల్లగా స్టార్ట్ చేసాం. ఇంకా సో ఓవరాల్ గా ప్లానింగ్స్ కూడా బాగున్నాయి. వెబ్సైట్ కూడా ఏదో స్టార్ట్ చేసినట్టున్నారు. వెబ్సైట్ ఇప్పుడు ఎందుకంటే ఓన్లీ హైదరాబాదే కాదు కదా, మనం హైదరాబాద్ అయితే మనం ఈజీగా రీచ్ అవుతా ఉంటాం. ఇప్పుడు ఎక్కడికైనా పంపిస్తున్నాం కదా. ఎక్కడికైనా ఫుడ్ ఇప్పుడు మనకి యూకే, యుఎస్ఏ, ఓకే మళ్ళా ఆస్ట్రేలియా, సింగపూర్ ఈ ప్లేస్లు కూడా వెళ్తున్నాయి ఇప్పుడు. ఓకే వాటికి వెళ్ళినప్పుడు ఇంకా బ్రాడ్గా ఆలోచించి ఒక వెబ్సైట్ అనేది దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అందులో కొన్ని ఐటమ్స్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా దీని డీటెయిల్స్ కూడా దాంట్లో తెలుసుకోవచ్చు వెబ్సైట్ లో. వెబ్సైట్లో వాళ్ళు ఎందుకంటే ఫారెన్ లో ఉండే వాళ్ళు ఏంటంటే ఆ వెబ్సైట్ ఎక్కువ చూస్తూ ఉంటారు వాళ్ళు. దాంట్లో ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళకి ఈజీ అయిపోయింది. లేదా మా ఫోన్ నంబర్లు బిజీ ఉండి వాళ్ళు ఇబ్బందులు రాకుండా అది ఒకటి పెట్టాము. ఇవన్నీ ఇట్లా మారుస్తున్నాం అన్ని ఫ్యూచర్లో. ఇంకా బాగా డీప్గా వెళ్ళటం, ఇంకా సిస్టమేటిక్గా, ఇంకా వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ ఇవ్వటం. ఇప్పుడు ఏంటంటే అంత డౌట్లే కదా, షుగర్ తగ్గదు ఎంత చెప్పినా మళ్ళీ అక్కడికే వస్తారు. ఇది వాడిన వాళ్ళకే అర్థమవుతుంది. అంతే, అది మిగిలిన వాళ్ళు ఎవరు చేసినా కూడా షుగర్ తగ్గదు అంటారు కదా, మీకు ఎలా చెప్తారు మీరు? నిజం అది, నిజం వాస్తవాలు చెప్పండి అంటే నేను ఒకటే చెప్తాను, మీ డబ్బు అంత ఖర్చు పెడతారే ఎలా చెప్తామండి మేము? మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, చెప్పేసి మెడిసిన్ ఇచ్చి పంపించట్లేదు కదండి. మనం ఇచ్చి ప్రతి వారం చెప్తున్నాడు కదా, ప్రతి వారం టెస్టులు చేసుకోవాలి, రిపోర్ట్స్ పెట్టాలి, ఏం డౌట్ ఉన్నా కాల్ చేయటం లేకపోతే మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఎట్లా ఎస్కేప్ అవుతాం ఇంకా అసలు? అట్లాంటిది జరగదు ఇక్కడ. నేచర్ మంత్రం అనేది వాళ్ళకి రాకపోతే రిజల్ట్ రాకపోతే ఇంకా దాన్ని ఏం చేయాలి, మార్పులు ఏం చేయాలి. కొంతమంది రావు రిజల్ట్. ఇప్పుడు తనకి 4వ వారం వచ్చింది. అంతకుముందు మనం ఒకరిని భాస్కర్ ఇంటర్వ్యూ చేసాం, అతనికి ఎంత వచ్చింది? ఫస్ట్ వీకే నార్మల్గా అయింది, 200 పైన ఉంది. ఇట్లా జరుగుతూ ఉంటుంది. లేట్ అవ్వచ్చు, ఇంకో 2 వారాలు 3 వారాలు ఎక్కువ పట్టింది. అంతే, నమ్మకం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంది, వాళ్ళు బాగా చేయాలి. వాళ్ళు మనం చెప్పేది నమ్మి ఆ ధైర్యం తెచ్చుకొని అన్నీ చెప్తాం, అంతా మనం చాలా మోటివేట్ చేస్తాం, వాళ్ళకి మంచి అన్నీ ఉంటాయి. వాళ్ళు దానికి ఇంట్లో వాతావరణం కూడా ఇంట్లో వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి. వాళ్ళకి ఇంట్లోకి బోల్డ్ అనే సమస్యలు ఉంటాయి కదా, దానికి వాళ్ళు ఇవన్నీ చేస్తే అసలు ఈజీగా తగ్గుతాయి. చేసినా ఫస్ట్ మనది మనం, ఎన్ని చెప్పినా మనది మనం చెయ్యాలి. జనరల్ గా మనకి డైట్ అనేది కామన్ గా ఇస్తూ ఉంటారు. డైట్ ఇవ్వడం పెద్ద విషయం కాదు, ఆ డైట్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ పంపించడం చాలా స్పెషల్ సార్. అది చాలా ఇంపార్టెంట్ నిజంగా. సో అందరికీ కావాల్సింది ప్రెసెంట్ ఉన్న బిజీ లైఫ్లో అదే. అండ్ అలాంటి ఒక గొప్ప విషయం, ఒక గొప్ప పని మీరు చేస్తున్నారు. ఎందుకంటే అందరికీ, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, బయట ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి అందరికీ రైట్ డైట్ని అందిస్తున్నారు. సో వెరీ ఇంట్రెస్టింగ్. అండ్
సర్వరోగ నివారణి మీ డైట్ అనే చెప్తాను నేనైతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. నమస్తే అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి, నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అందరికీ తెలుసు నేచర్ మంత్ర అంటే డైట్ అనేది అందరూ ఇస్తారు, మనం ఇంట్లో కుదరొచ్చు కుదరకపోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు చేసుకోలేకపోవచ్చు ఇలా. కానీ మనం ఏ టైంకి ఏం తినాలి, చక్కగా అమ్మ మనకి పెట్టినట్టుగా నేచర్ మంత్ర మనకి టైంకి ఆహారం పంపిస్తూ ఉంటుంది. దాన్ని జస్ట్ ఫాలో అయితే చాలు, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండేలా చేసుకోవచ్చు. అండ్ నేచర్ మంత్ర ఫౌండర్ ప్రభాకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్టు చేస్తూ ఫాలో అవుతూ ఉంటే విత్ ఇన్ 1-2 months లోనే ద బెస్ట్ రిజల్ట్ మనల్ని మనం చూసుకోవచ్చు. సో దానికి నిదర్శనం ఈరోజు సాయికృష్ణ గారు. ఇంతకుముందు ఎన్నో టెస్టిమోనియల్స్ మనం ఆల్రెడీ చూసున్నాం కదా. సో ఇదంతా చూసిన తర్వాత డెఫినెట్గా అస్సలు ఈ డైట్ మనం కూడా ఫాలో అయ్యి మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ షార్ట్అవుట్ చేసేసుకోవాలనుకుంటున్నారు కదా, మరి అస్సలు ఆలస్యం చేయకండి. వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు క్రింద డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి, ఇమీడియట్గా మీకు కావాల్సిన రైట్ డైట్ని ఆర్డర్ చేసుకోండి. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే, మీ జాహ్నవి.